కూడా చదువు గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు తల్లికి వందనం అనేది ప్రతి ఇంటిని కూడా, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా, 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, 4 పిల్లలున్నా కూడా ఆ పిల్లలకి తల్లికి వందనం అనే స్కీము, ఆ పథకం ద్వారా పిల్లలు చదువుకోవాలి. బడుగు బలహీన వర్గాలలో ఉన్నటువంటి పిల్లలు అక్షరాభ్యాసం లేకుండా వెనకడుగు వేయకూడదనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో సూపర్ 6 ఏ విధంగా ప్రకటించిందో ఆ ప్రకటించినటువంటి సూపర్ 6 ని సూపర్ హిట్ గా కూడా ప్రభుత్వం ప్రజలకు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు ప్రతి కుటుంబానికి కూడా తల్లికి వందనం అనే పథకం అందింది. పిల్లలందరూ చదువుకున్నారు. ఆ సంక్షేమ పథకాన్ని మన వడ్డీ బిడ్డలు అందుకోవట్లేదా? ఆ పథకాన్ని మన ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలకి తల్లికి వందనం స్కీమ్ అనే పథకం అందట్లేదని మిమ్మల్ని అందరూ కూడా నేను అడుగుతున్నాను. అందుతుంది ఆ పథకం. పిల్లలు చదివించుకుంటున్నాం. ఈ రోజు ప్రతి కుటుంబాలకు కూడా మన వడ్డీలో ఏ పని చేస్తున్నా కూడా ఆ పని చేసుకుంటానే బిడ్డలు చదివిస్తున్నారు. గతంలో కన్నా ఇప్పుడు చాలా విధంగా మన పిల్లలందరూ కూడా మంచి మంచి చదువులు చదువుతున్నారు, మంచి మంచి ఆఫీసర్లు అవుతున్నారు. నేను అనంతపురంలో ఒక మాటలో, ఇక్కడ ఒక జడ్జి ఉందంట, మన అమ్మాయి, మన ఆడబిడ్డ ఒక జడ్జి ఉందంట ఇక్కడ. ఈ విధంగా పిల్లలు చదువుకొని ఉన్నతమైన స్థానాల్లోకి వస్తున్నారు. ఇంకా కూడా కొన్ని గ్రామాల్లో చదివించుకుని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రాంతాలని ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య లీడర్లందరూ కూడా గమనించి ఆ ప్రాంతాలకు వెళ్లి పిల్లలు చదువుకునే విధంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనే స్కీమ్ అమలు పరుస్తుంది. యువనేత నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవతో పిల్లలందరూ కూడా, అంటే మన బడుగు బలహీన వర్గాలు, వడ్డర్లు కావచ్చు, ఇతర కులాలు కావచ్చు, మన వాళ్ళు చదివించలేక ఇబ్బంది పడుతున్నారనే ముఖ్యమంత్రి గారు అలాంటి సంక్షేమ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి పిల్లలందరూ చదువుకునే విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వడ్డెర బిడ్డలందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.